గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్నగర్ మండలం చింతగూడ గ్రామంలో విద్యుత్ షాక్తో కొట్రంగి రామ మృతి చెందాడు. వృత్తి డ్రైవర్ చింతగూడ నివాసి. అతని కుటుంబాన్ని తెలంగాణ మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెందుగురే శ్యామ్ రావు, మండల ఉపాధ్యక్షులు ఆదే శ్రీనివాస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చాపిడి సురేష్ మరియు గ్రామ పటేల్ గ్రామ పెద్దలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు కోరారు. ప్రభుత్వపరంగా రావలసిన పరిహారం వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని శ్యామ్ రావు తెలిపారు. చింతగూడ గ్రామంలో విషాద సంఘటన జరిగింది. కొట్రంగి రామయ్య చింతగూడ నివాసి, ఏజ్ 43 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాల నుండి డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుండు. రాత్రి కంకర లారీ ఖాళీ చేసే సమయంలో ఆ లారీ హైడ్రాలిక్ సిస్టమ్ లారీ కాబట్టి ఆ లారీ మీదికి లేచే క్రమంలో, కంకర ఖాళీ అయ్యే క్రమంలో పక్కన ఉన్నటువంటి థర్డ్ ఫేజ్ కరెంట్ వైర్ తగిలి షార్ట్ సర్క్యూట్ గురై మరి ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే మనకు చాలా బీదవాళ్ళు ఈ మధ్యలో ఒక 5-6 నెలల క్రితమే ఏదో ఫైనాన్స్ అవిని అరేంజ్ చేసి ఒక లారీ కొనుక్కున్న జీవనోపాధి కోసం. మరి కొనుక్కున్న క్రమంలో రాత్రి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. అయితే మేము మాలి సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వ పరంగా వీళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ డిపెండెంట్స్కు తప్పకుండా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి లారీ ఓనర్ అసోసియేషన్ ఉన్నది, వాళ్ళ సంఘం ఉన్నది, జిల్లా, రాష్ట్ర, నేషనల్ సంఘం వరకు కూడా వాళ్ళు కూడా పెద్ద మనసు చేసి వీళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ సంఘ పరంగా, అసోసియేషన్ పరంగా వాళ్ళకు సరిపడా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా చాలా విషాద నెలకొన్నాయి. ఇక్కడ 43 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు బతికే అవకాశం ఉండే. ఈ విధమైన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా మేము మాలి సంక్షేమ సంఘం పరంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం. తప్పకుండా ఈ కుటుంబానికి అండగా నిలబడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఆసిఫాబాద్ లో జరిగిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ మరియు 53 రాజ్య స్థాయియ బాల వైజ్ఞానిక్ ప్రదర్శని RSBVP డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టు మరియు కాంపిటీషన్ సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలోని ప్రోగ్రాంలో మోక్షిత డ్యాన్స్ అకాడమీ మరియు సేవా సమితి ఆధ్వర్యంలోని పిల్లలు స్వాగతం పాట మీద పిల్లలు నృత్యం చేసి అలరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ దౌత్రే వెంకటేష్ సర్ మాట్లాడుతూ కళను ప్రోత్సహిస్తూ నృత్యం చేసి అలరించిన పిల్లలను మరియు డోంగ్రి సంతోష్ను అభినందించడం జరిగింది. ప్రోగ్రాంలో నృత్యం చేసి అలరించిన పిల్లలు డోంగ్రి మోక్షిత, వర్ణీత, సోనియా, రీతిక, సాయి ప్రసన్య పాల్గొనడం జరిగింది. మోక్షిత డాన్స్ అకాడమీ తరపున ఈ అవకాశం ఇచ్చిన జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 30 మంది హాజరు కాగా వారిలో 12 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్ధులను అధైర్యపడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తామని, ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపర్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్థమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్ఛార్జి గోపి పాల్గొన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని వడ్డేపల్లి గార్డెన్స్ లో ఈ రోజు DRDO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, DRDO దత్తారావు, PCS చైర్మన్ అలీ బిన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ 98% రికవరీ రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్నారని తెలిపారు. మహిళలు తమ కాళ్ల మీద నిలబడి కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసుకుని స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు.